నమస్కారం అప్టేక్ జాబ్స్ కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే కరెంట్ అఫైర్ అంశం పరిస్థితులకి సంబంధించి, అంటే భారతదేశంలో ఏవైతే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో వాటికి సంబంధించి వన్ ఆఫ్ ది వెరీ మేజర్ థింగ్ అని చెప్పాలి. ఇంతకీ ఆ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ఏంటి లేదా టాపిక్ ఏంటి అంటే మిషన్ శక్తి హబ్. మిషన్ శక్తి, నారీ శక్తి, మహిళా శక్తి. ఎంతసేపు చర్చించుకుంటూనే ఉంటాం కానీ నిజంగానే వాళ్ళు ఎంపవర్ అవుతున్నారా, నిజంగానే వాళ్ళు సేఫ్గా ఉండగలుగుతున్నారా అంటే వెల్ ద సిచ్యువేషన్ సేస్ సంథింగ్ ఎల్స్. మనం మహిళా శక్తి గురించి మాట్లాడినప్పుడు, ఆది పరాశక్తి గురించి మాట్లాడినప్పుడు ఎప్పుడూ కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతాం. దేర్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ డ్రైవింగ్ దిస్ వరల్డ్ అని. ఆ ఆది పరాశక్తి ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను. కానీ మనందరికీ తెలిసి కూడా తెలియనట్టుగా వ్యవహరించేది ఏంటంటే ఆ ఆది పరాశక్తికి గనక ఆగ్రహం వస్తే, కోపం వస్తే ఈ విశ్వాన్నే కంప్లీట్గా నాశనం చేయగలదు. వెల్ అలా చేయదు, బికాస్ విశ్వం తనే క్రియేట్ చేసింది కాబట్టి. ఐగిరి నందిని నందితమేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని విష్ణువతే భగవతి హేచితి కంఠ కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిని శైలసుతే. వెల్ ఇప్పుడు నేను ఏదైతే పాడానో ఒకవేళ దాంట్లో ఏదైనా తప్పులు పాడుంటే నన్ను క్షమించండి. ఐ మైట్ హ్యావ్ మేడ్ సమ్ మిస్టేక్స్, బట్ దెర్ ఈస్ ద రీజన్ వై ఐ హ్యావ్ సెడ్ దట్. మీరు దాంట్లో జాగ్రత్తగా ఫోకస్ చేస్తే మహిషాసుర మర్దిని ఒక వర్డ్ ఉంటుంది. మహిషాసుర మర్దిని అని ఎందుకు అంటున్నారు అమ్మవారిని? మహిషాసురుడు అనే రాక్షసుడిని వధించింది కాబట్టి, చంపింది కాబట్టి. మేబీ ప్రపంచంలో ఎస్పెషల్లీ ఇండియా, మన భారతదేశంలో మెల్లిమెల్లిగా మగవాళ్ళందరూ కూడా మహిషాసురులా తయారైపోతున్నారు. వెల్ అందరినీ మనం ఎప్పుడు జనరలైజ్ చేసి చెప్పలేం, కానీ అట్లీస్ట్ కొంతమంది అయితే నిజంగానే మహిషాసురులాగా తయారైపోయారు. ఈ మాట అనడానికి గల కారణం రీసెంట్గా నేను న్యూస్లో చదివిన ఒక ఆర్టికల్. ఇన్ఫాక్ట్ అది నిన్నే జరిగింది. వెల్ నేను మీకు 2 స్టోరీస్ చెప్తాను. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది అనమాట ప్రపంచం ఎంత భయంకరంగా తయారవుతుంది, అండ్ మరీ ముఖ్యంగా మగవాళ్ళు మృగాల కన్నా భయంకరంగా తయారవుతున్నారు అని. ఈ రెండింటికి సంబంధించి ఒక పర్టికులర్ నెంబర్ చాలా క్రూషియల్, 40,000. వెల్ మీకు ఇంకో విషయం కూడా ముందే చెప్పాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఈ 2 స్టోరీస్కి అంత ఇంపార్టెన్స్ ఏమీ లేకపోవచ్చు, బట్ కన్సిడరింగ్ ద సర్కమ్స్టాన్సెస్, కన్సిడరింగ్ ఇన్ వాట్ సార్ట్ ఆఫ్ సొసైటీ దట్ వీఆర్ లివింగ్ ఇన్, మీకు అవగాహన రావాలి అంటే ఈ రెండింటి గురించి డిస్కస్ చేయడం కంపల్సరీ. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే కేవలం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకునే మనం ప్రతిసారి నాలెడ్జ్ని స్ప్రెడ్ చేయం కదా. కొన్నిసార్లు ఇట్ బికమ్స్ ద సోషల్ రెస్పాన్సిబిలిటీ యాజ్ వెల్, సామాజిక బాధ్యత కూడా ఉంటుంది కాబట్టి. సో వెల్ కమింగ్ బ్యాక్, 40,000 రూపాయలు. అవును, మీరు విన్నది నిజమే. 40,000 రూపాయలు మన జీవితాన్ని మారుస్తుంది అంటే ఎవరైనా నమ్ముతారా? మేబీ ఎవరైతే సంవత్సరానికి 20,000, 25,000 రూపాయలు సంపాదిస్తున్నారో వాళ్ళు అనొచ్చు, అవును మాస్టర్ నిజంగానే 40,000 రూపాయలు జీవితాన్ని మారుస్తున్నారు. కానీ ఎవరైతే నెలకే 40,000 రూపాయలు సంపాదిస్తున్నారో మరి వాళ్ళకి పెద్దగా మ్యాటర్ అవ్వకపోవచ్చు. బికాస్ హార్డ్లీ ఒక 1 మంత్ మళ్ళీ కష్టపడితే మళ్ళీ 40,000 వచ్చేస్తాయి. ఎందుకు ఈ మాట అంటున్నా అనుకుంటున్నారా? ఈ 40,000 రూపాయలు ఇద్దరు జీవితాలను మార్చేసాయి. ఆ ఇద్దరు కూడా మహిళలే. అండ్ ఈ టాపిక్ మనం ఏదో డిస్కస్ చేస్తున్నాం అది కూడా మహిళలకు సంబంధించింది. అండ్ దట్స్ ద వెరీ రీజన్ ఐమ్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ దోస్ 2 ఇన్సిడెంట్స్. ఫస్ట్ది అసలు నాకు చెప్పడానికి సరిగ్గా మాటలు కూడా రావట్లేదు, బట్ ఐ విల్ ట్రై టు మేక్ యూ అండర్స్టాండ్. పూణే నగరం, ఇది మహారాష్ట్రలో ఉంది. అక్కడ ఒక జంట, ఒక కపుల్ 40,000 రూపాయలు అప్పు తీసుకున్నారు. 40,000 రూపీస్ని లోన్గా తీసుకున్నారు అనమాట. అయితే కొన్ని కారణాల వల్ల వాళ్ళు ఆ లోన్ని తిరిగి కట్టలేకపోయారు. దే వర్ నాట్ ఏబుల్ టు రీపే ఇట్ బ్యాక్ 40,000 రూపీస్. అండ్ రిమెంబర్, వాళ్ళు ఇది బ్యాంక్ నుంచి తీసుకోలేదు, ఒక మనీ లెండర్ నుంచి తీసుకున్నారు. అంటే డబ్బులు ఇంట్రెస్ట్కి తిప్పుతుంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారు. అయితే ఆ కపుల్ తిరిగి ఆ లోన్ అమౌంట్ కట్టలేదు అని చెప్పి ఆ మనీ లెండర్ ఎవరైతే ఉన్నారో, ఆ విమెన్ ఎవరైతే ఉన్నారో ఆ కపుల్లో, ఆ మహిళని రేప్ చేశారు. ఎంత భయంకరం అంటే ఆ మహిళని వాళ్ళ హస్బెండ్ ముందే రేప్ చేసి, ఆ రేప్ని వీడియో తీసి, ఆ వీడియో నా దగ్గర ఉంది అని చెప్పి మళ్ళీ ఆ అమ్మాయి నా దగ్గరికి రా అని చెప్పి, తను రాకపోతే ఆ వీడియోని ఇంటర్నెట్లో పెట్టిన తర్వాత ఆబ్వియస్లీ యూ డూ గెట్ టు నో వాట్ విల్ హ్యాపెన్. ఆ మహిళ ఇంకా చివరికి చేసేది ఏం లేక ధైర్యం తెచ్చుకుని, అట్లీస్ట్ ఆ పర్టికులర్ టైంలో ధైర్యం తెచ్చుకుని వెళ్ళి పోలీసులు కంప్లైంట్ చేస్తే ఇప్పుడు పూణే పోలీసులు ఆ పర్సన్ అరెస్ట్ చేశారు. సో అలా 40,000 రూపాయలు ఆ మహిళ యొక్క జీవితాన్ని తలకిందులు చేసేసింది. దిస్ ఇస్ ఇన్ పూణే ఇన్ మహారాష్ట్ర. అండ్ దెన్ కమ్స్ వన్ మోర్ ఇన్సిడెంట్ ఇన్ తమిళనాడు. తమిళనాడులో ఒక తల్లి తన కొడుకు యొక్క చదువు కోసం 40,000 రూపాయలు కావాలి అనుకుంది. 40,000 రూపాయలు అప్పు తీసుకుంటే వస్తాయి, లేదు కొంచెం కష్టపడితే సేవింగ్స్ చేస్తే వస్తాయి, లేదు ఎవరినొకరు తెలిసిన వాళ్ళని ఒక 10 మందిని అడిగినా మేబీ తీసుకొచ్చి ఇస్తారేమో. కానీ పాపం ఆవిడ దురదృష్టం, అక్కడ మంచి వాళ్ళు లేరు అనమాట తన చుట్టూత. ఏమైందంటే
ఆవిడ వెళ్ళి నా కొడుకు చదువుకోవడానికి నాకు 40,000 రూపాయలు కావాలి అని అడిగింది. అండ్ రిమెంబర్ దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ తమిళనాడు. అండ్ ఇది ఎక్కడైనా జరుగుండొచ్చు, నాట్ ఓన్లీ జస్ట్ ఇన్ తమిళనాడు. మన తమిళనాడు నేను క్రిటిసైజ్ చేయట్లేదు, వీఆర్ క్రిటిసైజింగ్ ద పీపుల్ హూ హ్యావ్ డన్ ఇట్. సో నా పిల్లాడి చదువుకి 40,000 రూపాయలు కావాలి, కానీ నా దగ్గర 40,000 రూపాయలు లేవు అని అంటే తన చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళు బస్సు కింద పడి చనిపో, మీ పిల్లాడికి 40,000 రూపాయలు వస్తాయని అన్నారంట. ఆ అమాయకపు అమ్మ నిజంగానే వెళ్ళి బస్సు కింద పడి చనిపోయింది. ఇప్పుడు ఆ పిల్లాడికి అమ్మ లేదు, ఆ పిల్లాడు చదువుకోవడానికి 40,000 రూపాయలు వచ్చిన మటుకు లాభం అని చెప్పండి. అండ్ అలానే ఇంకో థర్డ్ ఇన్సిడెంట్ కూడా ఈ రెండింటి గురించి డిస్కస్ చేస్తే తెలిసింది. ఐ నో మీరు అనొచ్చు ఎందుకు సార్ మీరు వీడియోని పెద్దది చేస్తున్నారు అని. దేర్ ఆర్ సమ్ థింగ్స్ దట్ యూ రియలీ నీడ్ టు అండర్స్టాండ్. మీరు ఎండ్ ఆఫ్ ద డే ఏ సొల్యూషన్ తీసుకొచ్చినా ప్రాబ్లమ్స్ యొక్క డెప్త్ తెలిస్తేనే కదా వాటన్నిటిని కన్సిడర్ చేసి సొల్యూషన్ తీసుకురాగలిగేది. దిస్ ఇస్ నాట్ మ్యాథ్స్, రైట్? 2+3 ఎంత అంటే 5 అని వెంటనే చెప్పేయడానికి. ఉత్తరప్రదేశ్లోనూ ఎక్కడో ఒక చోట ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయాలి అని చెప్పి వాళ్ళకి ఐఫోన్ కావాలి అని చెప్పి 8 నెలల పాపని అమ్మేశారు. మీరు విన్నది నిజమే. జస్ట్ ఇన్స్టాగ్రామ్లో రీల్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి ఎవరో ఒకళ్ళు ఒక మంచి కెమెరా కావాలి అని అన్నారంట. మంచి కెమెరా ఐఫోన్లో ఉంటుందని ఎవరో చెప్పారంట. కానీ ఐఫోన్ కొనుక్కునేంత స్తోమత వాళ్ళ దగ్గర లేదు. అందుకని వాళ్ళ 8 నెలల పాపని వాళ్ళు అమ్మేశారు. ఆ వచ్చిన డబ్బులతో ఐఫోన్ కొనుక్కుని రీల్స్ చేయడం మొదలుపెట్టారు. ఇవన్నీ విన్న తర్వాత మనకు తెలుస్తుంది ఒకటే, ఫస్ట్ ఇన్సిడెంట్లో అయితే వితౌట్ ఎ డౌట్ మగవాళ్ళు మృగాల కన్నా భయంకరంగా ఉన్నారు. రెండో కేసులో మూడో కేసులో అయితే సొసైటీ పరాకాష్ఠలోకి చేరిపోయింది. ఇట్ రీచ్డ్ ద పీక్స్. ఇంకా మనకి పెద్దగా చెప్పడానికి ఏమీ లేదు. వాట్ ఎవర్ బీట్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఈ నిమిషాలు గంటలు కూడా సరిపోవు. నేను ఎందుకు ఇవన్నీ మీకు చెప్తున్నాను అంటే మీకు కూడా సమాజంలో ఏ విధంగా ఉంది పరిస్థితి అని తెలియడానికి, రెండు మీకు అవగాహన రావడానికి. ఒకవేళ మీకు నిజంగా అధికారం ఉంటే ఇన్ విచ్ ఎవర్ వే, ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ విత్ ద గవర్నమెంట్, ఇన్ విచ్ ఎవర్ వే, ఫైనాన్షియల్గా కానీ లేదు సొసైటల్గా కానీ లేదు ఏదన్నా పర్సనల్ రిలేషన్స్ పరంగా కానీ మీకు ఒకవేళ పవర్ ఉంటే ఆ పవర్ని ఒక పాజిటివ్ వేలో యూజ్ చేసి ఇలాంటి ప్రాబ్లమ్స్ని సార్ట్ అవుట్ చేయడానికి మీకంటూ ఒక అవకాశం ఉంటుంది, ఒక ఆస్కారం ఉంటుంది కదా అని చెప్పి ఈ అప్టేక్ జాబ్స్ వేదిక మీదుగా నేను మీకు ఈ విషయాలన్నీ చెప్తున్నాను అనమాట. సో రిమెంబర్, సొసైటీ ఈజ్ నాట్ ఇన్ గుడ్ హ్యాండ్స్. ఈవెన్ ఇక్కడ ఒక పర్టికులర్ యాడ్ని కూడా నేను కోట్ చేయాలనుకుంటున్నాను, విచ్ ఇస్ మెన్ విల్ బి మెన్. మీరు చూసి ఉండొచ్చు, మెన్ విల్ బి మెన్ అని ఒక యాడ్ ఉంటుంది. అంటే మగవాళ్ళు ఎప్పుడు మగవాళ్ళనే ఉంటారు అనుకుంటే ఇలాంటి వాళ్ళు ఇలానే ఉండిపోతారు. వెల్ ఎనీవేస్, ఐ హోప్ యూ హ్యావ్ హర్డ్ అబౌట్ దోస్ 3 థింగ్స్. నిజంగానే అసలు మెంటల్గా డిస్టర్బ్ అయిపోతారు అందరూ అది విన్న తర్వాత. వాట్ ఎవర్ బీట్, ఇలా మహిళల యొక్క సేఫ్టీకి సంబంధించి, మహిళల యొక్క ఎంపవర్మెంట్కి సంబంధించి, అంటే మహిళల యొక్క భద్రతకి సంబంధించి, మహిళల యొక్క స్వశక్తీకరణ అంటే ఎంపవర్మెంట్కి సంబంధించి ఒక కార్యక్రమం ఉంది, దట్ ఈస్ మిషన్ శక్తి. ఈ మిషన్ శక్తిని నడిపిస్తున్న మంత్రిత్వ శాఖ మహిళా మరియు శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ లేదు చైల్డ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అన్నమాట. అయితే వీళ్ళు తన యొక్క కెపాసిటీ బిల్డింగ్ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇప్పుడు మీరు అనొచ్చు కెపాసిటీ బిల్డింగ్ ఏంటి అని. అండ్ రిమెంబర్ మనం స్లోలీ కరెంట్ అఫైర్లోకి వచ్చేస్తున్నాం, సో ప్లీజ్ నోట్ దాట్. సో కెపాసిటీ బిల్డింగ్ ఏంటంటే, ఉదాహరణకు ఒక కార్ కంపెనీ ఉంది. ఆ కార్ కంపెనీ కార్ తయారు చేయాలంటే ఎవరో ఒకరు కార్ అయితే తయారు చేయాలి కదా, దాని బాడీ సీట్లు అవన్నీ తయారు చేయాలి కదా. సో వాళ్ళకి అసలు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అనేది లేకపోతే వాళ్ళు కార్ని ఎట్లా తయారు చేస్తారు? విచ్ బేసిక్లీ మీన్స్ దే డోంట్ హ్యావ్ ద కెపాసిటీ టు బిల్డ్ ద కార్. సో అందుకని వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు, వాళ్ళకి కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానం అంతా వాళ్ళు ఎప్పుడైతే తయారు చేసుకుంటారో అప్పుడు కదా వాళ్ళు కారుని తయారు చేయగలిగారు. సో ఎప్పుడైతే ఆ టెక్నాలజీ అన్నింటినీ మెల్లిమెల్లిగా తెచ్చుకుంటూ ఉంటారో దానిని కెపాసిటీ బిల్డింగ్ అంటారు. అలానే మీరు ఒకవేళ ఏదైనా ఎగ్జామ్ క్లియర్ చేయాలి అంటే ఏవేవైతే సబ్జెక్టులు పాస్ అవ్వాలో లేదా ఏ సబ్జెక్టులు అయితే ఎగ్జామ్లు ఉన్నాయో వాటి అన్నిటి గురించి తెలుసుకుంటూ ఉంటారు కదా, నేర్చుకుంటూ ఉంటారు. సో దట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ ఇన్ వన్ వే యాజ్ కెపాసిటీ బిల్డింగ్. ఇన్ ద వెరీ సేమ్ వే ఈ మహిళల యొక్క భద్రతకి సంబంధించి, అలానే మహిళలకు ఎంపవర్మెంట్కి సంబంధించి ఒక హబ్ని క్రియేట్ చేస్తున్నారు అనమాట. సో దాట్ హబ్ ఈజ్ నథింగ్ బట్ ద కెపాసిటీ బిల్డింగ్. సో మనం ఇవాళ దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ మిషన్ శక్తి మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ లేదా మినిస్ట్రీ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్ నిర్వహిస్తుంది. దాంట్లో ఒకటి సంబాలని, ఇంకోటి సామర్థ్య అని ఉన్నాయన్నమాట. వీటి గురించి మనం డీటెయిల్గా తెలుసుకున్నాం. సో నథింగ్ టు వరీ, నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. బట్ అగైన్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద డీటెయిల్స్, అప్టేక్ జాబ్స్, tspsc అలానే APPSC కోర్సెస్ మీద, ఎస్పెషల్లీ గ్రూప్ 2 కోర్సెస్ మీద భారీ ఆఫర్ రన్ చేస్తున్నాయి. మీకు రెండు కూడా, TSPSC గ్రూప్ 2, APPSC గ్రూప్ 2 రెండు కూడా 2,000 రూపాయలకే లభిస్తాయి. మీకు చూసుకోవడానికి వీడియోస్, నేర్చుకోవడానికి వీడియోస్, అట్ ది సేమ్ టైం దానికి సంబంధించిన మెటీరియల్, PPT PDF మెటీరియల్ మీకు యాప్లోనే లభిస్తుంది. అలానే దానికి సంబంధించిన టెస్ట్, అంటే మీరు ఏదైతే టాపిక్ చదువుతున్నారో లేదా వింటున్నారో దానికి సంబంధించిన టెస్ట్, ఆ టెస్ట్కి సంబంధించిన ఎక్స్ప్లెనేటరీ వీడియో ఇవన్నీ కూడా మీకు యాప్లోనే ఉంటాయి. సో ఇట్ విల్ బీ లైక్ ఎ హోలిస్టిక్ సొల్యూషన్ ఫర్ యువర్ ప్రిపరేషన్ అనమాట. ఒకవేళ ఈ యాప్కి సంబంధించి మీరు ఎక్కడుంది అని తెలుసుకోవాలనుకుంటే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళండి, UPTTAKE JOBS అని టైప్ చేయండి, వచ్చేస్తుంది.
అలానే ఈ యాప్ని మొబైల్ ఫోన్ ఇన్స్టాల్ చేసుకుని ఒకవేళ ఏదైనా డౌట్స్ వచ్చినా లేదు ఇన్ జనరల్గా మీకు డౌట్ ఉన్నా బిఫోర్ ఇన్స్టాలింగ్ ద యాప్ 9133449696 9133449696 ఈ నెంబర్కైనా కాల్ చేయొచ్చు. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు డీటెయిల్స్ ఆఫ్ మిషన్ శక్తి హబ్. Recently, National Institute of Public Cooperation and Child Development under Ministry of Women and Child Development organized the first capacity building program on Mission Shakti Hub for empowerment of women for state nodal officers and state mission coordinators. సో ఇది ఆల్ ఓవర్ ద కంట్రీ వర్తింపజేసే ఒక కార్యక్రమం. కాకపోతే రాష్ట్రాలు కూడా ఇందులో భాగస్వాములే కాబట్టి ఆ రాష్ట్రాలకు సంబంధించి ఎవరైతే నోడల్ అధికారులు ఉన్నారో అలానే ఎవరైతే సమన్వయకర్తలు కోఆర్డినేటర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ట్రైనింగ్ లాగా ఇవ్వడానికి, వాళ్ళందరికీ దీనికి సంబంధించి అవగాహన కల్పించడానికి, అసలు వాళ్ళు ఏం చేయాలి, ఏ విధంగా చేయగలరు, ఇదంతా చెప్పడానికి మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ లో భాగంగా ఏదైతే ఒక అటానమస్ ఇన్స్టిట్యూట్ ఉందో విచ్ ఇస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కోఆపరేషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, వీళ్ళు మిషన్ శక్తి హబ్ అనేది స్టార్ట్ చేశారనమాట. సో ఈ NIPCCD ఏదైతే ఉందో ఇట్ ఈస్ అన్ అటానమస్ ఇన్స్టిట్యూట్. మనం ఇంతకు కొద్దిసేపటి ముందు తెలుసుకున్నాం. It is working under the Ministry of Women and Child Development that works to promote voluntary action, research, training and documentation in the field of women and child welfare. అది ఏ అంశానికి సంబంధించిందని అయి ఉండొచ్చు. బేసిక్గా వెంటనే చర్య తీసుకోవడం, దానికి సంబంధించి ఏవైతే వాళ్ళ దగ్గర సమాచారం ఉందో దాని మీద పరిశోధన జరపడం, ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్ చేయడం, దాన్ని బేస్ చేసుకుని ఎక్కడైనా ఎవరికైనా శిక్షణను ఇవ్వాలి అనుకుంటే వాళ్ళందరికీ శిక్షణను ఇవ్వడం. సో దిస్ ఈస్ వాట్ NIPCCD ఈస్ గోయింగ్ టు డూ. రిమెంబర్, స్వయం ప్రతిపత్తి గల సంస్థ అన్నది, బట్ అట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ వర్కింగ్ అండర్ దిస్ మినిస్ట్రీ. సో మిషన్ శక్తి హబ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ యాక్చువల్లీ ఎవరు రన్ చేస్తున్నారు? NIPCCD. ఇది ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది? ఈ మంత్రిత్వ శాఖ. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. దిస్ NIPCCD వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1966. సో ఆబ్వియస్లీ మిషన్ శక్తి రీసెంట్ గానే వచ్చింది కాబట్టి చాలా మంది ఇది కూడా రీసెంట్ గానే స్టార్ట్ చేసి ఉంటారు అని అనుకుంటారు, బట్ నో, it was established in 1966 and has its headquarters in Delhi. సో ఈ NIPCCD ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. అలానే దీనికి 4 ప్రాంతీయ కార్యాలయాలు కూడా ఉన్నాయి. ఒకటి బెంగళూరు నగరంలో, ఇంకోటి గువాహతి, ఇంకోటి ఇందోర్ లక్నో. బెంగళూరు కర్ణాటక రాష్ట్రంలో ఉంది, గువాహతి అస్సాం రాష్ట్రంలో ఉంది, ఇందోర్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది, లక్నో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. మిషన్ శక్తి స్కీమ్ ఫోకసెస్ ఆన్ మేకింగ్ విమెన్ ఎకనామికల్లీ ఎంపవర్డ్, ensuring their safety from violence and increasing their participation in the labor force. Especially ఈ అంశం ఏదైతే ఉందో ensuring their safety from violence, considering the recent circumstances, ఏవైతే గడిచిన కొన్ని రోజులు లేదు కొన్ని వారాలు కొన్ని నెలల్లో ఏవైతే సంఘటనలు చోటు చేసుకున్నాయో వాటిని దృష్టిలో పెట్టుకుంటే దీని యొక్క ప్రాముఖ్యత ఇంకా పెరిగిపోతుంది. అది మణిపూర్లో జరిగిన ఘోరం అవ్వచ్చు, లేదు నిన్న పూణేలో జరిగిన ఘోరం అవ్వచ్చు, వాట్ ఎవర్ బే ఇట్, మహిళల మీద అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. అండ్ దిస్ ఇస్ నాట్ సంథింగ్ న్యూ. సో ఇక్కడ జాగ్రత్త గమనిస్తే గవర్నమెంట్ తను చేయగలిగిన తను చేస్తుంది. వాళ్ళు పాలసీస్ చేస్తున్నారు, ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారు, దే ఆర్ ఈవెన్ ఇంప్లిమెంటింగ్ ఇట్. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఆల్ కమ్స్ టు అస్. మనం సరిగ్గా ఉండకపోతే ఎన్ని ప్రోగ్రాంలు తీసుకొచ్చినా సరే పరిస్థితులు మారు. సో ఆన్ దట్ నోట్ ఐ వుడ్ లైక్ టు సే అ పర్టికులర్ థింగ్ టు ఆల్ ఆఫ్ యూ. మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఇఫ్ ఇన్ కేస్ మీకు పెళ్ళై మీ పిల్లలు ఉంటే, అమ్మాయి అబ్బాయి ఎవరైనా సరే, వాళ్ళిద్దరిని ఈక్వల్గా ట్రీట్ చేయండి. వాళ్ళిద్దరితో ఎప్పటికప్పుడు మాట్లాడండి. మీరు జాగ్రత్తగా గమనించిన మీ పిల్లలైనా, మీ పక్కన వాళ్ళ పిల్లలైనా, ఐ మీన్ నైబర్ పిల్లలైనా సరే, ఏజ్ పెరిగే కొద్దీ పేరెంట్స్ ఎక్కువగా అబ్బాయిలతో మాట్లాడడం మానేస్తారు. అమ్మాయిలేమో అప్పటికీ ఫ్యామిలీతో ఏదో ఒకటి షేర్ చేసుకుంటూ ఉంటారు, కానీ మెల్లిమెల్లిగా అబ్బాయిలతో మాట్లాడడం మానేస్తారు. అలా మాట్లాడడం మానేయడం అంటే వాళ్ళకి ఫ్యామిలీ వాల్యూస్ ఇవన్నీ జరగకుండా పోతున్నాయని చాలా వరకు రీసెర్చ్లు కూడా చెప్తూ ఉన్నాయి. సో అందుకని మీరు ఇద్దరిని ఈక్వల్గా ట్రీట్ చేయండి. ఇద్దరికీ కూడా ఎప్పటికప్పుడు మేము మీకున్నామని వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి. అండ్ రిమెంబర్, పేరెంటింగ్ అనేది కూడా పరిస్థితులను బట్టి మారుతూ ఉండాలి. నేను 50 సంవత్సరాల క్రితం మా పేరెంట్స్ ఇలా పెంచారు కాబట్టి నేను ఇప్పుడు కూడా ఇలానే పెంచుతా అంటే కుదరదు, బికాస్ పరిస్థితులు మారాయి కాబట్టి. సో పేరెంట్స్ కూడా వాళ్ళు ఏ విధంగా పేరెంటింగ్ చేస్తారంటే పిల్లల్ని ఎలా పెంచుతున్నారు, లేదు పిల్లల యొక్క సంరక్షణ ఎలా చేస్తున్నారు అనేది కూడా మారాలి. అట్ ద సేమ్ టైం పిల్లలకి కూడా స్వాతంత్రం ఇచ్చి ఎప్పటికప్పుడు మీరు ఏదైతే అనుకుంటున్నారో అది మాతో పంచుకోండి అనేలాగా మీరు వాళ్ళకి ధైర్యాన్ని, నమ్మకాన్ని ఇవ్వాలి. That's when they will be good human beings. Mission Shakti comprises 2 schemes, Sambal and Samarthya. సో ఈ రెండు కూడా బేసిక్గా వేరే ఆస్పెక్ట్స్ మీద ఫోకస్ చేస్తున్నాయి. సో మిషన్ శక్తి అనేది ఈజ్ ద ప్రోగ్రామ్, దట్ ఈస్ ద మిషన్. ఎవరి గురించి? మహిళల గురించి. సో ఈ మిషన్ శక్తి అనేది బేసిక్ NIPCCD ఏదైతే ఉందో అది కెపాసిటీ బిల్డింగ్ చేస్తుంది అనమాట. ఈ మిషన్ శక్తి ప్రోగ్రామ్లోనే ఇంకో 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వన్ ఈజ్ సంబాల్, అంటే మిమ్మల్ని మీరు సంభాలించుకోవడం అనమాట. సామర్థ్య అనేది బేసికలీ బిల్డింగ్ ద ఎఫిషియన్సీ. సో సంబాల్ అనేది ఫర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ఉమెన్, వేరే సామర్థ్యం వచ్చేసి వాళ్ళ యొక్క ఎంపవర్మెంట్కి సంబంధించింది. అలానే ఈ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అంటే మనకు ఆల్రెడీ ఇందాకే అనుకున్నాము, మణిపూర్లో జరిగిన ఘోరం, అలానే మహారాష్ట్ర పూణేలో జరిగిన ఏదైతే ఇన్సిడెంట్ ఉందో వాటన్నిటికీ సంబంధించి ఎక్కువగా వార్తల్లో
ఎఫ్ఐఆర్ అనే అంశం కూడా ఎక్కువగా వినిపిస్తుంది. ఆల్రెడీ అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్లో ఒక కరెంట్ అఫైర్ ఎపిసోడ్ వీడియో ఉంది. ఎఫ్ఐఆర్ అంటే ఏంటి, జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏంటి, కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే ఏంటి, నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే ఏంటి అని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక కరెంట్ అఫైర్ వీడియో ఉంది. అండ్ దట్ మైట్ బి హెల్ప్ఫుల్ ఫర్ ఎనీ వన్. మనకి తెలియదు కదా మనం ఎప్పుడు సమస్యల్లోకి వెళ్తాము అనేది. సో యూ నెవర్ నో. సో అందుకని మనల్ని మనం ప్రిపేర్డ్గా ఉంచుకోవాలంటే మనకి అవేర్నెస్ ఉండి తీరాలి. సో అందుకని అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏంటి అని ఒకటి ఉంది. సో ఎనీవేస్, ఇంతకీ సంబాల్ అలానే సామర్థ్య దేనికి సంబంధించింది, లేదు ఎలా వాళ్ళు ఇదంతా ఇనిషియేట్ చేస్తున్నారు, ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని గమనిస్తే, సంబాల్ ఇంక్లూడ్స్ కాంపోనెంట్స్ లైక్ వన్ స్టాప్ సెంటర్, ఉమెన్ హెల్ప్ లైన్, బేటీ బచావ్ బేటీ పడావ్ అండ్ నారీ అదాలత్స్ ఫర్ జెండర్ జస్టిస్. ఈ జెండర్ జస్టిస్కి సంబంధించి ఉమెన్ రిజర్వేషన్ కూడా వచ్చేస్తుంది. ఇన్ఫాక్ట్ రాజ్యసభలో రీసెంట్గా దానికి సంబంధించి ఒక ఎంపీ కూడా అన్నారనమాట, మేము దీనికి సంబంధించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఇన్ఫాక్ట్ ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ ద గవర్నమెంట్, మిగతా పార్లమెంట్ సభ్యులు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా దీనికి సంబంధించి ఆలోచించాల్సింది. బికాస్ జెండర్ జస్టిస్ అనేది ఖచ్చితంగా అందరికీ ఉండాలి. ఐ మీన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జెండర్ అనేది అందరికీ న్యాయం అనేది దక్కాలి. కాబట్టి ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ అబౌట్ ద నారీ అదాలత్, అలానే మహిళా రిజర్వేషన్లు ఏవైతే అది కూడా చర్చలో ఉందన్నమాట. సో వాట్ ఎవర్ బిట్, ఇక్కడ మనం మిషన్ శక్తిలో సంబాల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ ప్రాజెక్ట్స్ అని ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ఆ కాంపోనెంట్ గా తీసుకుందనమాట ఈ సంబాల్. సో సంబాల్ ఈజ్ లైక్ అన్ అంబ్రెల్లా ప్రాజెక్ట్ విచ్ ఇస్ ప్రొవైడింగ్ ఆల్ దిస్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ విమెన్. నెక్స్ట్ వచ్చేసి సామర్థ్య ఇన్కార్పొరేట్ స్కీమ్స్ లైక్ స్వదర్ గృహ, వర్కింగ్ విమెన్ హాస్టల్, నేషనల్ క్రచి స్కీమ్ అండ్ ప్రధాన మంత్రి మాతృవందన యోజన. ఇవన్నీ కూడా మహిళల యొక్క అభివృద్ధికి సంబంధించి, లేదు మహిళల యొక్క ఎంపవర్మెంట్ కి సంబంధించి అనమాట. అలాంగ్ విత్ అ న్యూ కాంపోనెంట్ ఆఫ్ గ్యాప్ ఫండింగ్ ఫర్ ఎకనామిక్ ఎంపవర్మెంట్, అంటే వాళ్ళని ఆర్థికంగా కూడా అభివృద్ధి చేయడానికి ఏదైతే ఉంటుందో డిఫరెన్సియేషన్, దాన్ని ఫండ్ చేయడానికి కూడా ఎఫర్ట్స్ పెడుతున్నాయి అనమాట. సో ఈ విధంగా సంబాల్, సామర్థ్య రెండు కూడా మిషన్ శక్తికి సంబంధించి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అయిపోతాయి. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది, వాళ్ళు ఏదైతే హబ్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారో ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అండర్ సామర్థ్య. ఎందుకు? సామర్థ్య ఈజ్ ఆల్ అబౌట్ ఎంపవర్మెంట్. సో వాళ్ళు కెపాసిటీ బిల్డింగ్ చేస్తారని అనుకున్నాం, అంటే కావాల్సిన టెక్నాలజీ అవ్వచ్చు, లేదా దానికి కావాల్సిన హ్యూమన్ రిసోర్స్ అవ్వచ్చు, వాళ్ళు దాన్ని బిల్డ్ చేస్తున్నారు. సో ఇట్ ఈస్ ఆల్ హ్యాపెనింగ్ అండర్ ద సామర్థ్య. ఒకటి సంబాల్, ఇంకోటి సామర్థ్య. సామర్థ్యలో భాగంగా వాళ్ళు ఈ హబ్ని డెవలప్ చేస్తున్నారు. విరాజ్ ఈ రెండు మిషన్ శక్తిలో భాగం. మిషన్ శక్తి ఎన్ఐపిసిసిడి ద్వారా నిర్వహించబడుతుంది. ఎన్ఐపిసిసిడి ఈజ్ అన్ అటానమస్ ఇన్స్టిట్యూట్ అండ్ ఈ ఎన్ఐపిసిసిడి ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. చూసారు కదా, బయట పరిస్థితులు అయితే అస్సలు బాగాలేదు. యాజ్ సెడ్, నాట్ ఎవ్రీ వన్ దో, దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఆర్ వర్స్ దాన్ యానిమల్స్, అది ఖచ్చితంగా అయితే చెప్పచ్చు. అండ్ ఇక్కడ చాలా మంది జుడిషియరీని ఇచ్చేస్తున్నారు. జుడిషియరీ అంటే ఇంకో ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది నాకు యాక్చువల్గా. చాలా మంది మర్డర్స్, రేప్స్, వీటికి సంబంధించి కోర్టులో కేసులు తారీఖులు ఇస్తూ పోస్ట్పోన్లు అవుతూ ఉంటే, రీసెంట్గా ఒక వీడియో చూశాను. ఒక పిల్లవాడికి 3 మార్కులు రాలేదు అని చెప్పి వాడు హైకోర్టులో కేసు వేసాడు. మీరు విన్నది నిజమే. మెటల్స్కి నాన్ మెటల్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనే క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్ చేస్తే టీచర్ మార్కులు ఇవ్వలేదని చెప్పి హైకోర్టులో కేసు వెళ్తే అది హియరింగ్కి కూడా వెళ్ళిపోయింది అనమాట. దాట్ క్లియర్లీ టెల్స్ హౌ ది సిస్టమ్ ఈజ్ నాట్ వర్కింగ్ ఇన్ ద వెరీ రైట్ వే. వెల్, నేను వాడు కేసు వేసిన తప్ప అని అనట్లేదు, బట్ ప్రయారిటీ కూడా చూసుకోవాలి కదా. వాట్ ఎవర్ బిట్, దాట్స్ హౌ థింగ్స్ ఆర్ వర్కింగ్. సో ఏదేమైనా సరే చట్టాలు ఉన్నాయి అంటే మేము ప్రతిసారి కూడా చట్టాలు లేవు, గవర్నమెంట్ ఏం చేయట్లేదు అని అనకూడదు. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళని ఎన్నుకున్నది మనమే కాబట్టి ఇండైరెక్ట్గా రెస్పాన్సిబిలిటీ మన మీద కూడా ఉంటుంది. బట్ ఎనీవేస్, గవర్నమెంట్ చట్టాలు చేస్తుంది. ఎక్కడైతే చట్టాలు లేవో అక్కడ చట్టాలు చేయమని మనం ప్రెషర్ చేయాలి గవర్నమెంట్ని. అలానే ఉన్న చట్టాలను ఇంప్లిమెంట్ చేసేలాగా అథారిటీస్ మనం ఎప్పటికప్పుడు చేస్తుండాలి. బికాజ్ వీఆర్ సివిక్ సొసైటీ, మనమే కదా సమాజం అంటే. సో మనమే వాళ్ళకి గుర్తు చేయాలి ఇఫ్ దే ఆర్ నాట్ డూయింగ్ ఇట్. ఎనీవేస్, వీడియో కొంచెం లెంతీగా అనిపించినా సరే ఈ వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. అని గుర్తుంది కదా, అప్టేక్ జాబ్స్లో మీకు ఏపీపీఎస్కి సంబంధించి, టీఎస్పీఎస్సీకి సంబంధించి ఏవైతే ఎగ్జామ్స్ ఉంటాయో, గ్రూప్ 1 అవ్వచ్చు, గ్రూప్ 2 అవ్వచ్చు, గ్రూప్ 4 అవ్వచ్చు, ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ అవ్వచ్చు, వీటన్నిటికీ సంబంధించిన కోర్సెస్ మీకు అన్ని యాప్లో లభిస్తాయన్నమాట. మీరు ఎక్కడో సుదూర ప్రాంతాల నుంచి వచ్చి, లేదు కుటుంబానికి దూరంగా అంటే ఫ్యామిలీకి దూరంగా ఉండి, లేదు ఫుడ్ సరిగ్గా నచ్చక, లేదు ఫుడ్ పడక, క్లైమేట్ సరిగ్గా పడక, ఇలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుండే కన్నా మీరు ఉన్న ప్లేస్లోని మీరు కంఫర్టబుల్గా ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. అండ్ దట్స్ వాట్ అప్టేక్ జాబ్స్ ప్రొవైడ్స్. ఒకవేళ దీనికి సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే 9133449696 ఖచ్చితంగా కాల్ చేయండి. వీ వుడ్ లైక్ టు హ్యావ్ అ కాన్వర్సేషన్ విత్ యూ అండ్ ట్రై టు సాల్వ్ యువర్ డౌట్స్ అండ్ క్వైరీస్. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. అలానే ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఒకవేళ ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అప్పటి వరకు నేను మీ వివేక్. నమస్కారం.